నిస్వార్థమైన ప్రేమకి నిలువెత్తు నిదర్శనం అమ్మ. అటువంటి అమ్మకి ఒక దెయ్యం వంటి కూతురు తయారైందే, డబ్బు పిశాచిలా మారి పెంచిన తల్లినే చిత్రహింసలు పెడుతోంది. దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించింది ఆ మాతృమూర్తి. కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ పంచింది. చావు బతుకుల్లో ఉండగా ప్రాణం పోసింది. కష్ట నష్టాలు వచ్చి పెంచి పెద్ద చేసింది. ఈ మాతృమూర్తికి పాదాభివందనం. పేరు అమ్మిని అమ్మ. పేరులోనే అమ్మతనం ఉన్న ఈమె సేవాభావంతో నర్సింగ్ వృత్తిని చేపట్టింది. కేరళకు చెందిన అమ్మిని 30 ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చింది. ఉస్మానియా ఆసుపత్రిలో నర్సింగ్ పూర్తి చేసి అక్కడే 3 ఏళ్లు నర్సుగా పనిచేసింది. ఆ తర్వాత MNJ క్యాన్సర్ హాస్పిటల్ తో పాటు నీలోఫర్ ఆసుపత్రిలో హెడ్ నర్స్ గా పనిచేసింది. సమాజంలో ఎందరి నుంచో ప్రశంసలు పొందింది. 10 ఏళ్ల కిందట రిటైర్ అయింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10C నివసిస్తోంది. నీలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో, అంటే 24 ఏళ్ల కిందట విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న అమ్మకు ఆసుపత్రి గేటు బయట చెత్తకుండీ నుంచి ఏడుపు వినిపించింది. వెంటనే దగ్గరికెళ్లి చూసింది. ఇంకా రక్తపు మరకలు ఆరని పసికందును చూసి చలించిపోయింది. గుక్క పెట్టి ఏడుస్తున్న ఆ ఆడబిడ్డను గుండెకు హత్తుకుంది. చావు బతుకుల మధ్య ఉన్న ఆ చిన్నారిని రక్షించేందుకు 2 ఏళ్లు పోరాడింది. అప్పటికే అమ్మిని అమ్మకు ఓ కుమారుడున్నాడు. భర్త చనిపోవడంతో అబ్బాయి బాగోగులు ఆమె చూసుకుంది. ఎలాగో కూతురు లేదనుకున్న ఆమె మానవతా దృక్పథంతో పసికందును ఇంటికి తీసుకువెళ్లింది. దివ్య అన్న పేరు పెట్టింది. కొడుకు వేణుతో సమానంగా పెంచింది. వేణు పెళ్లిలోనూ దివ్యకు అన్ని రకాల మర్యాదలు సాగాయి. డిగ్రీ వరకు దివ్యను చదివించింది అమ్మిని అమ్మ. దివ్యను నవమోసాలు మోసి కనకపోయినా అమ్మతనాన్ని ఇచ్చింది. తానెవరో తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచింది. దివ్య 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సౌదీకి వెళ్లింది. అక్కడ 7.5 పాటు నర్సింగ్ చేసిన ఆమె బెస్ట్ నర్స్ అవార్డు తీసుకుంది. అయితే దివ్య ఆలనా పరణ చూసుకునేవారు లేరనే ఉద్దేశంతో వెంటనే తిరిగి వచ్చింది. అప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచుతూ వచ్చింది. కొడుకు వేణు మిలిటరీ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. తాగుడుకు బానిసైన అతను పెళ్లైన కొన్నాళ్లకే చనిపోయాడు. కోడలు మరో పెళ్లి చేసుకుని కేరళలో ఉండిపోయింది. అప్పటి నుంచి దివ్య అమ్మని అమ్మ కలిసి ఉన్నారు. కొడుకు లేకపోవడంతో ఒంటరిగా ఉన్న అమ్మకు దివ్య లోకమైంది. కన్న కూతురు కంటే ప్రేమగా పెంచిన తల్లికి దివ్య శనిలా తయారైందే. వృద్ధాప్యంలో తల్లికి ఆసరాలా ఉండాల్సిన ఆమె ఒక శాపంలా మారిందే. అమ్మని చిత్రహింసలు పెట్టింది. అమ్మని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లి ఆస్తిపై కన్నేసింది. నిస్వార్థంగా తల్లి ప్రేమ పంచితే ఆమె ఆస్తి కోసం డబ్బు పిచ్చితో ఊగిపోయింది దివ్య. ప్రాణం పోసిన తల్లి ప్రేమను మర్చిపోయింది. తల్లి ఆస్తి కోసం చిత్రహింసలు చేస్తోంది. గుండెల మీద కుంపటిలా తయారైంది. మాతృమూర్తి మానవత్వాన్ని మంట కలిపేసింది. అమ్మిన అమ్మ ప్రస్తుతం అనారోగ్యంతో నడవలేక ఇబ్బందులు పడుతోంది. అండగా ఉండాల్సిన కూతురు దివ్య ఆస్తిలో వాటా కోరుతోంది. ఇంట్లో బీరువా మొదలు తలుపు వరకు అన్నింటికీ తాళాన్ని మార్చివేసింది దివ్య. దాంతో ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు. తన బాధను చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఎప్పటికైనా కూతురు మారుతుందని ఎదురు చూసింది. ఏళ్లు గడుస్తున్నా దివ్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాలనుకుంది. చేతిలో డబ్బు లేకపోవడంతో తెలిసిన వాళ్ళను అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరే మనం తీసుకుపోయి పెంచుకుంటామండి, నీకు పిల్లలు లేదు కదా, ఆడపిల్లలు లేదు, ఉన్న పిల్లోడు మిలిటరీలో పోయిండు కదా అంటే వాళ్ళు ముగ్గురం కలిసి ఆ పిల్లని తీసుకొని పోయి స్నానం చేయించి నీలఫర్లో తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించి 2 years మేము కష్టపడినాం దాన్ని పెద్ద లైఫ్లో పెట్టడానికి. ముగ్గురు అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళు చేస్తారు, ఆఫ్ ఉన్న వాళ్ళు చూస్తారు. అట్లా పిల్లని పెంచుకొని వాళ్ళిద్దరు, ఈ పిల్లకి 20 years అయ్యేటప్పటికి వాళ్ళ కేరళ పోయింది. వాళ్ళిద్దరు చనిపోయారు. ఇక నా దగ్గరే. దివ్య పెళ్లి కోసం సౌదీలో పనిచేసినప్పుడు 25 తులాల బంగారం తీసుకొచ్చింది అమ్మ. పెళ్లి ఘనంగా చేయాలనుకుంది. అయితే ఇంట్లో అద్దెకుంటున్న రమేష్ ను ప్రేమించింది దివ్య. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఇంత చేసిన అమ్మ ఇంట్లోని పై అంతస్తులో ఉండడానికి అనుమతిచ్చింది. అలా తిష్టవేసిన దివ్య 400 గజాల స్థలంలో ఉన్న ఇంట్లో తనకు వాటా ఇవ్వాలంటూ పోరు మొదలుపెట్టింది. ఈ వయసులో ఆమె బాగోగులు చూడాల్సింది పోయి మానసికంగా శారీరకంగా వేధిస్తోంది.
మళ్ళీ నాకు పేపర్ తెచ్చి సైన్ చేయమంటే నేను చెయ్యనన్నా. అయితే మేము వెళ్ళిపోతున్నాం అన్న. వెళ్ళిపోవన్నా. ఆయన చిన్న తమ్ముడు ఉన్నాడు. వాడు అన్నాడు, ఎందుకు గొడవ చేస్తున్నావు, ఇవాళ రేపు లేకుండా రేపు మీదే కదా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఉండిపోయి ఇంకా ఏంటి అప్పుడప్పుడు చేసి కొన్ని పేపర్ తీసుకొచ్చిందండి, సంతకం పెట్టాను. ఎందుకు పెట్టాలా, నేను పెట్టాను అని చెప్తే, ఇది గ్యాస్ మీ పేరులో ఉంది కదా, మా పేరులో చేసుకోవాలా, దానికి మా పేరులో గ్యాస్ తెచ్చుకోవాలా అని ఎన్ని పేపర్లు సంతకాలు తీసుకున్నాను. ప్రస్తుతం అమ్మిన అమ్మకు తుంటి నొప్పి వల్ల ఆపరేషన్ చేయాల్సి ఉంది. చేతిలో డబ్బులు లేవు. పెన్షన్ తో పాటు కొద్దిగా వస్తున్న అద్దె మాత్రమే ఆధారం. కూతురు పుణ్యమా అని 2 నెలల కిందట కోమాలోకి కూడా వెళ్ళిపోయింది. నెల కిందటే కోలుకుంది. తల్లి ఆస్తిని తన పేరు రాయాలంటూ వేధిస్తోంది దివ్య. ఆమె నుంచి తనకు విముక్తి కల్పించాలని కోరుతోంది ఈ మాతృమూర్తి. అది నాదే ఏమొస్తుందో అది ఇస్తాను, నీది నీవు తీసుకో, ఇద్దరికి చేస్తే నాది. నేను ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను ఉండను, ఏదో 4 రోజులు ఉన్నది. నేను అట్లా కూడా చెప్పినానండి ఈమె దగ్గర. అని పెద్ద ఇది చేస్తుండే. ఇప్పుడు డబ్బు వాడు వచ్చేటప్పుడు చినిగిపోయే బట్టలతో వచ్చింది. ఇప్పుడు కారు ఉంది, స్కూటర్ ఉంది, సైకిల్ ఉంది, ఇంకా ఏసీ పెట్టింది. ఎక్కడి నుండి వచ్చిందండి ఇదని? దివ్య మాత్రం తప్పంతా తన తల్లిదేనంటోంది. తన పరువు తీసేందుకు లేనిపోని అబద్ధాలు చెబుతోందని ఆరోపిస్తోంది. తమను ఇంట్లోంచి వెళ్లగొట్టి ఇంటిని అమ్మాలని చూస్తోందని మండిపడుతోంది. నేను మీకేం ఇవ్వను, యు ఆర్ నాట్ అట్ ఆల్ మై డాటర్ అని చెప్పి పార్టీస్ కూడా పిలుచుకొచ్చింది. తర్వాత మేము గొడవ చేసాము, రానివ్వలేదు. ఇంకా మేమేం చేసినామంటే ఇమీడియట్గా కోర్టులో ఆశ్రయించి మేము ఆర్డర్స్ తెచ్చుకున్నాం అనమాట, ఇల్లు అమ్మనీయకుండా ఉండడానికి. ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ గోల్డ్, ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ ఏటీఎం, నా పేరు మీద ఉన్న ఎఫ్డీలు కూడా తో సహా మొత్తం తీసుకుపోయి సనత్ నగర్లో జీకే పిల్లయ్య అని మా మామ ఉన్నారు, వాళ్ళ దగ్గర పెట్టింది. ఆమె ప్లాన్ కూడా మాకేం దక్కకూడదు, మొత్తం వాళ్ళకే ఇయ్యాలా, నాకేం దక్కకూడదు. మాతృత్వాన్ని పంచిన అమ్మ ఓవైపు, మానవత్వాన్ని మరిచిన కూతురు మరోవైపు. ప్రాణాలు పోయే స్థితిలో పసికందును చేరదీసి ప్రేమ పంచిన తల్లిని హింసిస్తున్న దివ్యను ఏమనాలి? ఈ మాతృమూర్తికి పోలీసులే న్యాయం చేయాలి. ఏ తల్లికి ఇలాంటి దుస్థితి రాకూడదని కోరుకుందాం.